స్టార్టింగ్లో అసలు ఏం తెలియనప్పుడు అసలు అమ్మ అందరూ అమెరికా ఎట్లా వెళ్తున్నారా అంటే ఒక 4-6-7 ఇయర్స్ బ్యాక్ మనం కూడా అమెరికా వెళ్తే కనుక అసలు ఇల్లు ఇవన్నీ ఎట్లా అందరు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్తున్నారు, అక్కడ కొత్త ప్రదేశం కదా ఎట్లా ఉండాలనుకునేవాడిని. నేనేమనుకునేవాడిని ముందే అమెరికా వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చి రెంట్లు తీసుకొని మళ్ళీ ఇండియా వచ్చి అప్పుడంతా ప్లాన్ చేసుకొని వెళ్తారేమో అనుకునేవాడిని. సో అట్లా కాదనమాట. సో అకామిడేషన్కి అసలు అకామిడేషన్ ఎట్లా తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు వీడియోలో ఒక స్టూడెంట్ కొత్తగా అమెరికా వెళ్ళేటప్పుడు అసలు అకామిడేషన్ని ఇక్కడి నుంచే ఎట్లా ఎత్తుక్కోవాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి, అసలు ఎలా ఎత్తుక్కుంటే మనకి ఎంత ఈజీగా దొరుకుతుంది, అండ్ ఆల్సో ఎంత కాస్ట్లో ఉంటాయి, అసలు ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, ఒకవేళ కొత్త లీజ్ సైన్ చేయాలంటే ఎట్లా చేయాలి, లేదా ఆల్రెడీ ఉన్న లీజ్లో యాడ్ అవ్వాలంటే ఎట్లా, అసలు మొత్తం ఈ అకామిడేషన్ గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మీరు కానీ నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయింటే ఇక్కడ నా ఇన్స్టా ఐడి డిస్ప్లే చేస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. అప్పుడు ఏంటంటే ఈ వీడియోకి ఇంకా రీచ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే అకామిడేషన్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది ఈ వీడియో చూస్తే. సో బేసికల్లీ మనకి యూఎస్లో అకామిడేషన్ స్టూడెంట్స్కి అయితే 2 టైప్స్ ఉంటుంది, ఆన్ క్యాంపస్ హౌసింగ్ అండ్ ఆఫ్ క్యాంపస్ హౌసింగ్. సో ఆన్ క్యాంపస్ హౌసింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి కాలేజ్ హాస్టల్స్ లాగా అనమాట. సో మనకి ఇప్పుడు కాలేజెస్లోనే మనకి డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళే మనకి హౌసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ వేర్ యాజ్ ఆన్ క్యాంపస్ హౌసింగ్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆఫ్ క్యాంపస్ హౌసింగ్. సో ఈ ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ అంటే ఏం లేదండి, కాలేజ్ దగ్గరలో అపార్ట్మెంట్స్ మన ఫ్రెండ్స్ కానీ లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూమ్స్లో షేర్ ఉండటం, లేదంటే ఇక్కడి నుంచి ఒక 5-6 మెంబర్స్ కనుక తెలిసిన వాళ్ళు వెళ్తుంటే, లేదంటే తెలియని వాళ్ళైనా కానీ మనం వాళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి కొత్త ఇల్లు బయట కాలేజ్ దగ్గరలో మనం లీజ్ సైన్ చేసి రెంట్కి తీసుకుంటే సో అది మనకి షేర్ చేసుకుంటాం కాబట్టి తక్కువ కాస్ట్ పడుతుంది. వేరేజ్ ఆన్ క్యాంపస్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ వేరేజ్ ఇందులో ప్రివిలేజెస్ ఇందులో ఉంటాయి అనమాట. అంటే ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ బేసికల్లీ అసలు ఈ హౌసింగ్ మొత్తాన్ని ఎట్లా కంపేర్ చేస్తారంటే ఈ యూఎస్లో మనకి హౌసింగ్ ఇప్పుడు మనకి ఇండియాలో 1 బెడ్రూమ్ ఫ్లాట్, 2 బెడ్రూమ్ ఫ్లాట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అలా అంటారు కదా, అట్లా కాదండి. యూఎస్లో ఎట్లా అంటే మనకి 1B అంటే 1 బెడ్రూమ్ 1 బాత్రూమ్. సో హాల్ అవన్నీ కామన్గా వచ్చినా కానీ వాళ్ళు పిలవడం ఎట్లా పిలుస్తారంటే 1B లేదంటే 2B 2B అంటే 2 బెడ్రూమ్ 2 బాత్రూమ్, 2B అంటే 2 బెడ్రూమ్ 1 బాత్రూమ్. సో అట్లాగా మేము పర్సనల్గా తీసుకుంది వచ్చేసి ఏంటంటే 3B అంటే 3 బెడ్రూమ్స్ అండ్ 2 బాత్రూమ్స్. సో దీని గురించి కూడా నేను చెప్తాను, అసలు మేము ఎట్లా లీజ్ సైన్ చేసాం, అసలు దీని మొత్తానికి ప్రాసెస్ ఎట్లా అయింది అనేది చెప్తాం. బట్ నేనైతే అడ్రస్ అవన్నీ ఎన్క్లోజ్ చేయాలనుకోవట్లేదు ఈ వీడియోలో. జస్ట్ ఎగ్జాంపుల్గా నా ప్రాసెస్ అనేది ఎట్లా జరిగిందని బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ అడ్రస్ ఎక్కడ ఉంటున్నానో అపార్ట్మెంట్ పేరు ఇవన్నీ కాకుండా. సో ఫస్ట్ మనం ఆన్ క్యాంపస్ హౌసింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఆన్ క్యాంపస్ హౌసింగ్ ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఇట్లా కాలేజ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏ కాలేజ్కి అయితే వెళ్తున్నారో ఆ కాలేజ్ యొక్క కాలేజ్ నేమ్ అండ్ ఆల్సో పక్కన హౌసింగ్ అని కొట్టేస్తే మనకి కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. అండ్ ఆల్సో మనకి రైట్ సైడ్ చూపిస్తుంది కదా యూఎన్టీ హౌసింగ్ అని చెప్పేసి డైరెక్ట్గా. సో ఇది వచ్చేసి కాలేజ్ లోపలే ఉంటుంది. సో వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ యూఎన్టీ హౌసింగ్ వెబ్సైట్ అంటే ఏ కాలేజ్కి అయితే ఏ యూనివర్సిటీకి అయితే వెళ్తున్నారో ఆ యూనివర్సిటీ యొక్క హౌసింగ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ కింద విజిట్ ద హౌసింగ్ హౌ టు అని ఉంది కదా, సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీకు అసలు ఓవర్వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట, అసలు ఎట్లా ఉంటుంది, ఆ ఇల్లులు ఎలా ఉంటాయి, వాటి లేఅవుట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఓవర్వ్యూ కొడుతున్నాను ఇప్పుడు. సో నేను ఓవర్వ్యూ కొడితే అసలు మొత్తం రెసిడెంట్ లైఫ్ అసలు ఏంటి, దీని రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చూపిస్తారనమాట. సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కలా ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసి అవి చదవచ్చు. సో దాని తర్వాత వచ్చేసి హౌసింగ్ రూమ్ టైప్స్ అనమాట. సో ఈ రూమ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో ప్రైవేట్ సింగిల్ రూమ్, సో ఇక్కడ లేఅవుట్స్ అన్నీ ఇస్తారనమాట. ఇక్కడ చూసారా 2 బెడ్రూమ్స్, ఇది సపరేట్ ఇక్కడ 2 బెడ్స్ ఉన్నాయి, బాత్రూమ్ కనెక్టెడ్ ఉంది. ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ అనమాట, బట్ కమ్యూనిటీ బాత్రూమ్ అంటే సపరేట్ కామన్ బాత్రూమ్ వాడుకోవాలి. ఇది వచ్చేసి 4 బెడ్స్ ఉంటాయి, 2 బెడ్స్ 2 రూమ్స్ లాగా. సో అట్లా డిఫరెంట్ లేఅవుట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకుంటే వీళ్ళు ఒక వీడియో కూడా ప్రొవైడ్ చేశారు ఎలా ఉంటాయి అనేది. సో అండ్ ఇంకా మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఏ కాలేజ్కి ఆ కాలేజ్ హౌసింగ్ ఒక అడ్రస్ ఉంటుంది, ప్లస్ ఆల్సో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు.
అండ్ ఆల్సో వాళ్ళకి మెయిల్ చేస్తే అసలు ప్రైజింగ్తో సహా మొత్తం మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఈ హౌసింగ్ గురించి. సో అది వచ్చేసి ఆన్ క్యాంపస్ హౌసింగ్. సో కమింగ్ ఆన్ టు ఆఫ్ క్యాంపస్ హౌసింగ్. సో ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ ఎట్లా చూసుకోవాలంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ క్యాంపస్ హౌసింగ్లో చూసుకునే ముందు మీరు ఏం ఆలోచించాలంటే, మీరు ఒక్కళ్ళే ఉన్నా లేదంటే ఇద్దరు ఉన్నా మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంతకుముందు వాళ్ళ దాంట్లో యాడ్ అవ్వాలనుకుంటే మీకు కొత్త లీజ్ అనేది అవసరం లేదు. సో ఇట్లాంటి కేసులో మీరు ఏం చేయాలి, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ ఫేస్బుక్ గ్రూప్స్ కానీ ఉంటాయి ఆల్రెడీ. సో మీరు అట్లా వాళ్ళతో ఉండాలి అనుకున్నప్పుడు ఏంటి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి. సో మీరు జస్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళి మీ యూనివర్సిటీ నేమ్ కొట్టి హౌసింగ్ అని కొట్టండి, లేదంటే మీ యూనివర్సిటీ యొక్క ఎప్పటి నుంచో మీరు ఉంటున్న వాట్సాప్ గ్రూప్స్ ఏమైనా ఉన్నా కానీ ఆల్రెడీ పెడతా ఉంటారనమాట మీకు హౌసింగ్ అవైలబుల్ అని చెప్పేసి. 1 bedroom హౌస్, ఒకరికి వేకెన్సీ ఉంది, 2 members వేకెన్సీ ఉంది, పర్మనెంట్ అకామిడేషన్స్ కొంతమంది పెడతారు, టెంపరీ అకామిడేషన్స్ కొంతమంది పెడతారు. అండ్ ఆల్సో మీరు ఫేస్బుక్ గ్రూప్స్లో యాడ్ అవ్వచ్చు అనమాట. సో ఫేస్బుక్ గ్రూప్స్లో యాడ్ అయ్యి మీ యూనివర్సిటీ గ్రూప్స్లో ఆ కమ్యూనిటీలో తెలుగు వాళ్ళే ఉంటారు కదా, సో వాళ్ళు మెసేజెస్ పోస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వచ్చు, కనుక్కోవచ్చు ఎప్పటి నుంచి ఉండొచ్చు అనేది. ప్లస్ ఆల్సో మీ రెంట్ ఎంత, మీకు షేర్ ఎంత పడుతుంది, ఇవన్నీ కనుక్కొని అంతా ఓకే అయితే వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని ఒకసారి అంతా మాట్లాడి ఆన్ అరైవల్ పే చేసేలాగా అక్కడికి వెళ్ళిపోతే మీరు మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. సో ఇదంతా ఒక టైప్ ఆఫ్ అనమాట, మీరు యాడ్ అయిపోవటం. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఆఫ్ క్యాంపస్లో మీరు ఇక్కడి నుంచే ఒక 4-5 members గ్యాదర్ చేసుకొని ఆర్ 6 members గ్యాదర్ చేసుకొని అక్కడ కొత్త ఇల్లు, కొత్త అపార్ట్మెంట్ని లీజ్ ఎట్లా తీసుకోవాలనేది నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయండి ఆల్రెడీ ఆన్లైన్లో మీరు అపార్ట్మెంట్స్, హౌసింగ్స్ అవన్నీ చూసుకోవడానికి. సో ఫస్ట్ది మెయిన్ మోస్ట్లీ నేను రిఫర్ చేసేది ఏంటంటే apartments.com. సో మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి apartments.comలోకి వెళ్ళి మీ యూనివర్సిటీ యొక్క నేమ్ని మీరు సెర్చ్ చేయండి. సో ఇప్పుడు నేను యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అని సెర్చ్ చేస్తున్నాను. సో అట్లా మీరు ఎక్కడైతే సెర్చ్ చేస్తారో ఆ లొకాలిటీ మొత్తం చూపిస్తుంది అనమాట. సో మీ యూనివర్సిటీ లొకాలిటీ సెర్చ్ కొట్టి సెర్చ్ చేసేయండి. సో దీన్ని బట్టి ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే మీకు వరుసగా హౌసింగ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూసారా గ్రీన్ పిన్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇల్లులే అనమాట, ఇవన్నీ ఖాళీ హౌసెస్. సో ఇవన్నీ మీకు అవైలబుల్ టు చెక్ ఇన్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకుంటే మీరు కొంచెం జూమ్ చేసుకుంటే కరెక్ట్గా కాలేజ్ దగ్గరికి మీకు ఒక అవుట్లైన్ అనేది వాడు ఆల్రెడీ ఇచ్చేస్తాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక గ్రీన్ కలర్ అవుట్లైన్. సో ఆ గ్రీన్ కలర్ అవుట్లైన్ ఏంటంటే కాలేజ్ అనమాట. ఆ పక్కన ఉన్న గ్రీన్ పిన్స్ అన్ని ఏంటంటే హౌసెస్ అవైలబుల్ అనమాట. సో ఇక్కడ మీరు పైన సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత ప్రైస్ కావాలి, ఎన్ని బెడ్స్ కావాలని. సో నేనైతే 3 bedrooms సెలెక్ట్ చేసుకుంటున్నా, 3 beds. అండ్ ఆల్సో మినిమం ఎన్ని బెడ్స్, మ్యాక్సిమం ఎన్ని బెడ్స్. సో నేనైతే 3 beds సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ దాంట్లో కూడా ఇల్లు టైప్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్, ఇండివిజువల్ హౌస్ అయితే ఇండివిజువల్, కాండో, టౌన్ హౌసెస్. సో టౌన్ హౌసెస్ అంటే అన్ని కలిపి ఒక చోట ఉంటాయి అట్లా అనమాట. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ $759 అని ఉంది కదా, సో అది వచ్చేసి పర్ పర్సన్ అండి. అంటే యాక్చువల్గా కొన్ని ఏంటంటే ఇల్లు మొత్తానికి మెన్షన్ చేస్తారు. అది ఎట్లా చూడాలంటే మీరు ఇట్లా ఓపెన్ చేస్తే కింద మీకు $759 పర్ పర్సన్ ఉంది కదా, సో ఇదేంటంటే పర్ పర్సన్ అనమాట. సో 759 అనేది చాలా ఎక్కువ. సో అందుకని మీకు ఇంకా డిఫరెంట్గా చూసుకుంటే మీకు ఆ లొకాలిటీలో కిందకి వెళ్తే ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఓక్ మెడోస్ అని ఉంది కదా, సో ఇది 2200 to 2900 అని ఉంది. సో ఇది వచ్చేసి పర్ పర్సన్ కాదు, అందరికీ కలిపి. సో ఇక్కడ మీరు అది క్లియర్గా ఓపెన్ చేసుకుంటే అసలు మీకు ఎట్లా చూడాలని నేను చెప్తాను కింద. సో అప్పుడు మీరు ఇక్కడ ఫొటోస్ చూసుకోవచ్చు ఫస్ట్. అంటే ఫొటోస్లో ఉన్నట్టు మరీ అంతగా ఉండకపోవచ్చు, బట్ కొంచెం అంచుమించుగా అంతే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే వెరిఫైడ్ లిస్టింగ్ అని చెప్పేసి. ఇక్కడ మిమ్మల్ని ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఏది పడితే అది లిస్టింగ్ పెట్టేసి మిమ్మల్ని పేమెంట్ చేయమని చెప్పేసి. సో ఒకసారి మీరు అక్కడ తెలిసిన వాళ్ళని ఎవరైనా పంపించి వెరిఫై చేయించుకోండి, ఆర్ఎల్స్ ఇక్కడ వెరిఫైడ్ లిస్టింగ్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడండి. కింద మీకు ఎన్ని బెడ్రూమ్స్ కావాలంటుంది, నేను 3 bedrooms సెలెక్ట్ చేస్తున్నాను. సో 3 bedroom 2 bathroomకి $2200 నుంచి $2800 అవ్వచ్చు. సో ఇక్కడ కింద చూసుకుంటే ప్రైస్ 2200కి 1460 square feet July 27th నుంచి అవైలబుల్లో ఉంది. మీకు హై స్పీడ్ ఇంటర్నెట్, డ్రైయర్, వాషర్ అవన్నీ మీకు కింద ఇచ్చేస్తాడు, ఎమ్యూనిటీస్ మొత్తం ఏమేమి వస్తాయని. ఇంకా కిందకి వెళ్తే మీకు కమ్యూనిటీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, లాండ్రీ ఫెసిలిటీస్, బైకింగ్ ఫెసిలిటీస్ ఇంకా అట్లా ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో ఎయిర్ కండిషనింగ్ ఇచ్చేసాడు, ఇంటర్నెట్ ఇచ్చాడు, వాషర్ డ్రైయర్ హుకప్ ఇచ్చాడు. సో అడ్మిషన్ ఫీజు $100, అప్లికేషన్ ఫీజు $50. ఇవన్నీ పర్ పర్సన్ కట్టాలన్నమాట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు దీని గురించి, ఎందుకంటే నేను ఒక 1 month నుంచి ఈ ప్రాసెస్లో ఉన్నాను. సో ఇక్కడ చూసుకుంటే మీకు లీజ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉన్నాయని ఉంటుంది, 7 months, 8 months, 9 months అట్లా. అండ్ ఆల్సో ఇది ఎప్పుడు కట్టారు అండ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అక్కడ, అంటే ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ లొకేషన్ ఉంది కదా, సో మీరు ఏం చేస్తారంటే ఈ లొకేషన్ని గూగుల్ మ్యాప్స్లో, ఇప్పుడు ఓక్ మెడోస్ ఉంది, సో ఈ ఓక్ మెడోస్ని గూగుల్ మ్యాప్స్లో కొట్టి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్కి ఎంత దూరం ఉందో చూసుకోండి ఒకసారి, వాకబుల్
అవైలబుల్లా లేదంటే 5 మినిట్స్ 10 మినిట్స్ అని ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా. సో మీరు ఇంటర్నేషనల్ రోమింగ్ వేసుకొని ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మొత్తం క్లియర్గా మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు ఇట్లా మ్యాప్లో ఏదైతే దగ్గర ఉందో పిన్, ఆ పిన్ మీద డైరెక్ట్ కొట్టేసి ఆ హౌస్ను ఓపెన్ చేసుకొని మీరు మొత్తం ఫొటోస్ వాటి లేఅవుట్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇండివిజువల్గా హౌస్ అనమాట, మీకు అపార్ట్మెంట్ టైప్ కాకుండా. సో ఇట్లా ఈ విధంగా మీరు అడ్రస్ అన్నీ చూసుకోండి ఒకసారి, ప్రతిదీ రెంట్, ఎన్ని బెడ్స్. ఇది వచ్చేసి 3 బెడ్రూమ్ 1 బాత్రూమ్ అంట. 3 బెడ్రూమ్ 1 బాత్రూమ్ అసలు ఇంపాసిబుల్. 3 బెడ్రూమ్లు ఉంటే 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్కి 1 బాత్రూమ్ అంటే చాలా కష్టం అయిపోద్ది అనమాట. సో అట్లా ఈ విధంగా మీరు apartments.comలో చెక్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా apartments.comలో ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏం చూసుకోవాలని చెప్పేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ వెరిఫైడ్ లిస్టింగ్ అనేది ఉందా లేదా చూసుకోండి. కాల్ చేసి 1కి 2 సార్లు మీరు పే చేసేటప్పుడు వాళ్ళతో అన్నీ కరెక్ట్గా అగ్రిమెంట్స్, సిగ్నేచర్స్ అన్నీ తీసుకొని ఆ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకొని పేమెంట్స్ చేయండి. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా పేమెంట్స్ చేయొద్దు ఎవరికి పడితే వాళ్ళకి. కొన్ని వెరిఫైడ్ లిస్టింగ్ లేని వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇక్కడ మనకు OLXలో స్కామ్స్ జరుగుతున్నట్టు అక్కడ కూడా ఇల్లు పెట్టేసి ఏదో ఒక ఇల్లు ఫొటోస్ పెట్టేసి డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళాక ఇల్లు ఉండదన్నమాట. సో అలా కూడా చేస్తారు, ఒకసారి అది చూసుకోండి. సో ఇంక ఇట్లాంటి వెబ్సైట్స్ చాలానే ఉంటాయి, జిల్లో అని చెప్పేసి అపార్ట్మెంట్స్ సెర్చ్ చేసుకోవడానికి మనకి. సో మోస్ట్లీ నేను రికమెండ్ చేసేది apartments.com. ఇందులో అయితే చాలా వరకు మీకు అవైలబుల్లో ఉంటాయి. సో ఉన్నంత వరకు ఇందులోనే మీకు బెస్ట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి అనమాట. సో ఇదే విధంగా నేను చెప్పాను కదా, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మీరు గ్రూప్స్లో ఉండి యాక్టివ్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటే అది ఇంకో వే అనమాట. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో నేను బేసికలీ ఒక XYZ అపార్ట్మెంట్, అంటే నేమ్ మెన్షన్ చేయట్లేదు. సో అపార్ట్మెంట్ నాకు చాలా నచ్చింది అనమాట. రెంట్ వచ్చేసి అరౌండ్ 1900, 1800, 2000 రేంజ్లో ఉందనుకుందాం ఆ రెంట్ అనేది. సో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో 3 బెడ్రూమ్ ఫ్లాట్లో మేము ఒక 6 మెంబర్స్ ఉన్నాం, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళం అందరం కలిసి. సో మేమేం చేసామంటే నేను ఒక 1 మంత్ అయితే పట్టింది ఈ ప్రాసెస్. సో ఫస్ట్ అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళతో ఇట్లా మాకు ఈ యూనిట్ ఖాళీగా ఉంది కదా, ఇది 127, 128, 129 అట్లా యూనిట్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ యూనిట్ అనేది ఖాళీగా ఉంది కదా, సో ఈ యూనిట్ మాకు అవైలబుల్లో ఉందా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ మెయిల్ పెడతారనమాట. సో అట్లా నాకు నియర్లీ ఒక 40 మెయిల్స్, 50 మెయిల్స్, అంటే ఒక మినీ వాట్సాప్ చాటింగే జరిగింది మా మధ్యలో. సో వాళ్ళొక మెయిల్, మేము ఒక మెయిల్, వాళ్ళొక మెయిల్, మేము ఒక మెయిల్, అట్లా ఒక 40-50 మెయిల్స్ దాకా పెట్టి ఒక 1 మంత్ అయితే పట్టింది ప్రాసెస్. సో ఫస్ట్ వాళ్ళైతే మీరుండే 6 మెంబర్స్ యొక్క మొబైల్ నెంబర్స్, మీ నేము, ప్రతి ఒక్కళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేయాలన్నమాట వాళ్ళ అఫీషియల్ అపార్ట్మెంట్స్ వెబ్సైట్లో. సారీ, అపార్ట్మెంట్స్ కాదు, ఏ అపార్ట్మెంట్ అయితే ఉంటుందో ఆ అపార్ట్మెంట్కి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్. సో ఇప్పుడు XYZ అపార్ట్మెంట్కి వెళ్తాను అనుకోండి, XYZapartmentname.com అని ఉంటుంది. సో వాటిల్లో మీరు రెసిడెంట్ లాగిన్ కింద మీరు అవన్నీ సెటిల్ చేసుకొని అంతా మీ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి మీ 3 బెడ్రూమ్ అయితే అఫీషియల్గా 6 మెంబర్స్ లీజ్ సైన్ చేయొచ్చు. సో ఆ 6 మెంబర్స్ ఈమెయిల్ ఐడీస్ మెన్షన్ చేస్తే సో కొన్ని డేస్ తర్వాత మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్లో అసలు మీకు ఏంటి, మీ అడ్రస్ ఏంటి, మీరు అక్కడెక్కడ ఉంటారు, మీ అమెరికాలో ఎవరైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళ నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, వాళ్ళ నేమ్ అవన్నీ ఇవ్వాలి. అండ్ చాలా తతంగా ఉంటుంది. సో దీని తర్వాత అసలు మీకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది, మీరు రెంట్ ఎలా కడతారు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి మీరు ఇన్కమ్ దగ్గర మీ ఎడ్యుకేషన్ లోన్ ఉంది, నాకు ఇంత ఎడ్యుకేషన్ లోను, లేదంటే ఇంత సేవింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అక్కడ మెన్షన్ చేసి అది సబ్మిట్ చేసేయచ్చు. తర్వాత వాళ్ళు మిమ్మల్ని ప్రూఫ్స్ కోసం అడుగుతారు. సో ప్రూఫ్స్ కోసం అడిగినప్పుడు ఎడ్యుకేషన్ లోన్ లెటర్స్ ఇవన్నీ వాళ్ళకి మెయిల్ పెట్టాలి. సో వాళ్ళు అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ మీకు ఏం చేస్తారంటే ఓకే మీదంతా అప్రూవ్ అయిపోయింది కండిషనల్గా అని చెప్పేసి అప్రూవ్ చేసేస్తారు మీకు ఆ ఫ్లాట్ అనేది. అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఈచ్ పర్సన్ $125 అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు 6 మెంబర్స్ లీజ్ సైన్ చేస్తుంటే ఎవ్రీ 6 మెంబర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు $125 లీజ్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ కూడా కట్టాల్సి ఉంటుంది. సో మా కేసులో వచ్చేసి మేము తీసుకున్న ఫ్లాట్కి 3 బెడ్రూమ్ 2 బాత్రూమ్ ఫ్లాట్ 6 మెంబర్స్ లీజు సైన్ చేస్తాం. సో దాంట్లో మేము ఈచ్ పర్ హెడ్ $125 కట్టింది కాకుండా మేము అపార్ట్మెంట్ ఎంటర్ అవ్వక ముందు ఒక 1,800 or 1,900 డిపాజిట్ పే చేయాలన్నమాట. సో 1 మంత్ రెంట్ అనేది మేము డిపాజిట్ పే చేయాలి వాళ్ళకి. సో ఆ డిపాజిట్ ఏంటంటే మనకి ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు మనకి ఏమైనా డ్యామేజెస్ ఉంటే చూసేసి ఆ డిపాజిట్ అనేది రిమైనింగ్ అమౌంట్ మనకి రిటర్న్ ఇస్తారు. అండ్ వచ్చేసి మేము ఆగస్ట్ మంత్ నుంచి రెంట్ అనేది పే చేయాలన్నమాట. సో జూలై 29th ఆ టైంలో మేము చెక్ ఇన్ పెట్టుకున్నాం. సో ఆ టైం నుంచి
ఆ 3 డేస్కి ఒక $180 ప్లస్ ఆగస్ట్ మంత్ $1800. సో అట్లా సెప్టెంబర్ 1కి ఇంకో $1800, $1900, $1800 అట్లా రెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎవ్రీ మంత్ ఆ రెంట్ అనేది పే చేసుకుంటూ ఉండాల్సింది. సో ఇప్పుడు ఇదంతా అయ్యాక ఈ అప్లికేషన్ ఫీజు అంతా పే చేసిన తర్వాత మమ్మల్ని మా వీసా స్టాంపింగ్ డాక్యుమెంట్స్, వీసా స్టాంప్ అయిపోయినట్టు మళ్ళీ ఒక ప్రూఫ్ అనేది అడుగుతారు. సో ఈ ప్రూఫ్స్ అన్ని పెట్టాక మనకు ఒక లీజ్ అగ్రిమెంట్ అనేది పంపిస్తారనమాట. సో ఈ లీజ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఈ 6 మెంబర్స్ ఈ లీజ్ అగ్రిమెంట్ సపరేట్గా వాళ్ళ మెయిల్స్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏ మెయిల్ వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరి మెయిల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ మెయిల్ పంపినా 6 మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఆ మెయిల్ అనేది వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఈ లీజ్ అగ్రిమెంట్ ఎలా ఫిల్ చేయాలంటే మీకు డిజిటల్లీ సైన్ ఉంటుంది కదా. సో మీ నేమ్ కొట్టేస్తే అక్కడ డిజిటల్ సిగ్నేచర్ మీరు సెలెక్ట్ చేసుకొని మొత్తం ఒక అగ్రిమెంట్ మొత్తం మీద ఒక 30-40 సైన్లు ఉంటాయి. మొత్తం అగ్రిమెంట్ క్లియర్గా చదివేసి ఆ 40 సైన్స్ అన్నీ పెట్టి డేట్ వేసేసి సబ్మిట్ కొట్టేస్తే లీజ్ అగ్రిమెంట్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోద్ది. తర్వాత వాళ్ళు మీకు ఒక వెల్కమ్ హోమ్ లెటర్ అని చెప్పేసి మీకు పంపిస్తారు. సో ఆ వెల్కమ్ హోమ్ లెటర్లో సో అప్లికేషన్ ఫీజు మీరు ఎంత పే చేశారు అని చెప్పేసి టిక్ ఉంటుంది. దాని తర్వాత మీరు డిపాజిట్ ఎంత పే చేయాలని చెప్పేసి అమౌంట్ ఎక్స్ అమౌంట్ మీరు ఎంతైతే డిపాజిట్ పే చేయాలో అంత రాసి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు అపాన్ అరైవల్ మీరు వచ్చే రోజు మీరు రెంట్ ఎంత కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము జూలై 29 వెళ్తాం కదా. సో ఆగస్ట్ రెంట్ అనేది పే చేయాలి కాబట్టి సో అప్పుడు రెంట్ ఎంత పే చేయాలి ఆన్ అరైవల్ రోజున మీరు అని రాసి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్ ఏ రోజుకైతే రెంట్ జనరేట్ అవుతుందో ఆ డేట్ రాసి ఉంటుంది. ఎంత రెంట్ జనరేట్ అవుతుందో అని చెప్పేసి రాసి ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్ అమౌంట్ మాకు బేస్ రెంట్ అనుకుందాం. సో దానికి గార్బేజ్ ఛార్జెస్ $30, పెస్ట్ కంట్రోల్ $10, అట్లా ట్రాష్ ఇట్లా ఒక $10 అట్లా అని చెప్పేసి ఒక $53, $60 దాకా యాడ్ అయిందనమాట. సో ఆ ఎక్స్ అమౌంట్ రెంట్కి ఈ $60 కూడా యాడ్ అవుతుంది. సో అట్లా ఎవ్రీ మంత్ మేము ఒక $60 ఎక్స్ట్రా కట్టాలి రెంట్కి. సో ఇట్లా ఈ విధంగా ఆ వెల్కమ్ లెటర్లో మొత్తం రాసి ఉంటాయి అనమాట. సో ఇంకా లీజ్ అయితే సైన్ చేసేసాము. సో డిపాజిట్ కూడా రేపు ఒక 3-4 డేస్లో పే చేసేస్తాము. సో దాని తర్వాత డైరెక్ట్గా అపాన్ అరైవల్ మేము రెంట్కి పే చేసేస్తే సరిపోద్ది. సో అండ్ ఆల్సో మీకు ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ జనరేట్ అవుతుంది రెంట్. 3rd midnight 11:59 PM కట్టకపోతే 10% ఆఫ్ ద రెంట్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా చాలా రూల్స్ అయితే ఉంటాయి. ఒకసారి క్లియర్గా లీజ్ అగ్రిమెంట్ అనేది చదివి అందరికీ ఓకే అనిపిస్తే అప్పుడు సిగ్నేచర్స్ చేసేసేస్తే అంత అయిపోద్ది అనమాట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అకామిడేషన్ ఆన్లైన్లో చూసుకొని వెళ్ళాలంటే. సో ఈ ప్రాసెస్ అంతా దాటి ఇప్పుడు ఫైనల్గా ఇల్లు అయితే సెట్ చేసేసాము. సో అదనమాట అకామిడేషన్ గురించి వీడియో అయితే చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.